హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను టేస్టీగా నా స్టైల్లో సొరకాయ రొయ్యల కర్రీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. నచ్చితే వీలైతే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కావలసిన పదార్థాలు: సొరకాయ మాత్రం లేతగా ఉండాలండి. ఇప్పుడు సమ్మర్ కదా, లేతదైనా కూడా ముదిరినట్టు ఉంటుంది. దాంతో రొయ్యలేసి చేస్తే అస్సలు బాగోదు. ముదిరిన సొరకాయ మాదిరి ఉంటుంది కదా, అట్లాంటివి కాకుండా ఈ మాదిరిగా లేతగా ఉంది. ఇది సమ్మర్ అయినా మాకు చుట్టుపక్కల విలేజెస్లో పండిస్తారు కాబట్టి లేత సొరకాయ నాకు దొరికింది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం అవి కూడా నీకు వేసేటప్పుడు చూపిస్తాను. మెయిన్గా రొయ్యలు నానబెట్టుకున్నా అండి, నేను వేంపలేదు. చాలామంది వేంపుతారు, అదే ఆ టేస్ట్ వేరుంటుంది. నేను మాత్రం వేంపి ఇట్లా ఈ మాదిరిగా చూడండి. రొయ్యలు ఇక్కడ ముక్కు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. నేనైతే ముక్క అంటే కొచ్చగా ఉంటుంది కదా, దాన్ని తీసేస్తా. వెనుక తోక తీసేస్తా. తోక చూడండి లేదు, తోక తీసేస్తా. తర్వాత ఇక్కడ కాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ ఆ కాళ్ళు తీసేస్తా. అదంతా చెత్త మాదిరి లేస్తుంది కూరలు వేస్తే. ఇట్లా నీట్గా నేనైతే ఎప్పుడూ చేసినా కూడా ఇట్లనే నీట్గా చేస్తాను. ఇది కొంచెం ఇవన్నీ తీస్తాను, కొద్దిగా టైం పడుతుంది. అయినా నేను అట్లనే తీసేసి చేస్తాను. ఏ కర్రీ అయినా ఈ రొయ్యలతో చేసింది. ఇదే వెనకతో ఒక ఇక్కడ కాళ్ళు, ఇక్కడతో ఒక ముక్కు తీసేసి నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను. నేను మాత్రం వేంపను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నూనె మనకి సరిపోయేంత, కర్రీకి సరిపోయేంత నేనైతే 2 పావులు వేస్తున్నాను. సరిపోతుంది నాకు. ఇది సొరకాయని బట్టి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. కర్రీకి సగినంత పసుపు వేస్తున్నాను. తాలింపు మంచిగా వేగిందండి. ఇప్పుడు మనం సొరకాయ కట్ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. తాలింపులో మంచిగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోద్ది అన్నమాట, మెత్తబడుతుంది సొరకాయ ముక్కలు. చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సొరకాయలు ఉడకాయలేదో సొరకాయలు మొత్తం ఉడికిపోయాయండి. మంచిగా సూపర్గా గ్రేవీ పోయాయి. మనం కారం వేద్దాం. ఇందులో ఎవరి టేస్ట్ తగ్గట్టు, కర్రీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ సరిపోతుంది. మంచిగా కలుపుకొని అలా కాసేపు అంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే కారం వేసాం కదా, అందుకోసం. ఒక సెకండ్ మందం అట్లా పెట్టేసుకోవాలి, ఎందుకంటే కారం కూడా వెళ్ళగోలాలి కాబట్టి.
బయట చాలా దుమారం వేసింది, కరెంట్ ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసాను నేను. మన రొయ్యలు వేస్తాం కదా, అందుకోసం ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఇళ్ళల్లో, ఆ వాటర్ పోసాను. ఇది కొంచెం వేడెక్కాలి. నీళ్ళు మంచిగా ఉడుకుతున్నాయి కదా, ఆ నీళ్ళల్లో ఇప్పుడు మనం ఇక్కడ రొయ్యలు నానబెట్టుకున్నాం కదా, క్లీన్ చేసుకొని 2 times కడిగి పెట్టిన. ఇప్పుడు ఇందులో ఈ సొరకాయ ముక్కల్లో ఇప్పుడు వేయాలి. ఆ గ్రేవీ ఉంటుంది, మామూలుగా ఉండదు. మనకు రొయ్యలు మనం ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. సొరకాయలలో ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ. వేసుకొని ఇవి కొంచెం ఈ వాటర్లో ఇది ఉడకాలన్నట్టు, ఈ రొయ్యలు అనేది. కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గరికి రావాలి. ఈ సూప్ మనం పోసినాం కదా ఇప్పుడు వాటరు, అది దగ్గరికి రావాలి, అప్పుడు ఉడికినట్టు. మూట పెట్టేసుకుందాం. ధనియాల పౌడరు, కొత్తిమీర చిన్నగా తరుముకొని వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది చాట్ మసాలా అండి, దుకాణంలో ఇది దొరుకుతుంది కదా ప్యాకెట్, ఇదే. కలిపేసుకోవాలి. ఇట్లా మళ్ళీ కలిపేసుకొని అన్నిటికి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా మన కర్రీ, సొరకాయ రొయ్యల కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి, నిజంగా చెప్తున్నాను, ట్రై చేసి చూడండి. కర్రీని మొత్తం పక్కకు తీసుకోవాలి వేరే బౌల్లో. చూసారు కదండి సొరకాయ రొయ్యల కర్రీ. నేను చేసిన విధానం అయితే ఇలాగా చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.